జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కౌంటింగ్ జరగనుంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల ఓట్లను మొత్తం 10 రౌండ్లలో లెక్కించనున్నారు. ఇందుకోసం 42 టేబుళ్లను సిద్ధం చేశారు. సాధారణంగా 14 టేబుళ్లనే వినియోగిస్తున్నప్పటికీ ఇది ఉప ఎన్నిక కావడం సిబ్బంది అందుబాటులో ఉండటంతో లెక్కింపును వేగంగా పూర్తి చేసేందుకు ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి ఆయన ఏజెంట్కు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీస్ ఓట్ల లెక్కించిన తర్వాత ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8 గంటల 45 నిమిషాలకు తొలి రౌండ్ ఫలితం వెలువడుతుందని, మధ్యాహ్నం 12 గంటల కల్లా పూర్తి ఫలితం తేలిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓటర్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ కౌంటింగ్ జరగనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. ఆసిఫ్, చెప్పండి. అమూల్య, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత మిగతా పోలింగ్ బూత్ లో అంటే ఈవీఎం కి సంబంధించిన ఓట్లను లెక్కిస్తారు. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి మొత్తం 4 లక్షల పైగా ఉన్న ఓట్లలో
1,98,000 పైగా ఓట్లు పోల్ కావడం జరిగింది. దాదాపు 48.26% ఓట్లు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ కావడం జరిగింది. అయితే మొత్తం ఈ పోలింగ్ కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఉదయం 8 గంటల నుంచి రౌండ్ల వారీగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసుగూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఇండోర్ స్టేడియంలో ఈ ఉప ఎన్నికకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఈ కౌంటింగ్ కు సంబంధించిన టేబుల్ కావచ్చు, కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు పూర్తి స్థాయి చేయడం జరిగింది. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 అంచెల భద్రత కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎవరికైతే కౌంటింగ్ సంబంధించి పాసులు ఇష్యూ చేస్తారో వారికి మాత్రమే లోపలికి అలౌడ్ చేస్తారు. అయితే ఈ పోలింగ్ రోజు జరిగిన కొంత గందరగోళం నేపథ్యంలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతను కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే అడుగడుగున పోలీస్ బలగాలను మోహరించడం జరిగింది. మొత్తం జూబ్లీహిల్స్ కౌంటింగ్ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరాలతో 4 దిక్కుల డ్రోన్ కెమెరాలతో కూడా ప్రత్యేక భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, టెక్నికల్ గా కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికీ అధికారులు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ కౌంటింగ్ కు సంబంధించి అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉప ఎన్నిక ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎవరు గెలుస్తారనేది కూడా కొంత రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏ పార్టీ గెలుస్తుంది, ఏ పార్టీకి ఎంత మెజార్టీ వస్తుంది అనే కోణంలో కూడా ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే ఈ కౌంటింగ్ కి సంబంధించి 1,98,000 ఓట్లకు సంబంధించిన కౌంటింగ్ ఉంది. అయితే కౌంటింగ్ కు దాదాపు 10 రౌండ్లు ఏర్పాటు 10 రౌండ్లు సంబంధించి కౌంటింగ్ ఉంది. మొత్తం 42 టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి రౌండ్ లో 42 టేబుల్లకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది. అయితే 1,98,000 ఓట్లు పోల్ కావడంతో వాటి నిమిత్తం మొత్తం 10 రౌండ్లలో పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అయితే మొత్తానికి ఈ ఎన్నికలకు సంబంధించి ఏదైతే 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంతో పాసులు ఉన్న వ్యక్తులకు మాత్రమే లోపల అలౌడ్ చేస్తున్నారు. అయితే పాసులు లేని వ్యక్తులను కూడా ఎవరిని కూడా కౌంటింగ్ కేంద్రాల వద్ద దరిదాపులు కూడా రానియకుండా పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం కూడా ఉంది. ఎందుకంటే పోలింగ్ కు సంబంధించి జరిగిన పరిణామాల నేపథ్యంలో కౌంటింగ్ లో కూడా ఎలాంటి గందరగోళమైన వాతావరణం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే కౌంటింగ్ కు సంబంధించి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది అన్ని రాజకీయ పార్టీలకు చాలా ఉత్కంఠగా కనిపిస్తుంది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారులు ఈ కౌంటింగ్ కి సంబంధించి అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, మొత్తానికి ఎక్కడ కూడా అయితే ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కౌంటింగ్ కు సంబంధించి మొత్తం ఇప్పటికీ అన్ని అయితే కౌంటింగ్ కేంద్రం వద్ద ఈవీఎంలు అన్ని భద్రత పరచడం జరిగింది. కేంద్ర బలగాల మధ్య ఈ కౌంటింగ్ కేంద్రాలంతా కూడా కేంద్ర బలగాల మధ్య తమ ఆధీనంలో తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గందరగోళమైన పరిస్థితి నెలకొన ఉండకుండా మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే రేపు ఉదయం 8 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ ఆసిఫ్.